తననన 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 తానే తనన తానే తనన తననన తానే తనన తననన చారెడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేస్తున్నటువంటి మార్పుతో ముందడుగు మహిళా సాధికారత కోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు ముల్కనూరు మహిళా సహకార డైరీ అధ్యక్షురాలు బుర్రా ధనశ్రీ గారిని ఆహ్వానించాం. మన స్టూడియోలో ధనశ్రీ గారు ఉన్నారు. శ్రోతలందరి పక్షాన ధనశ్రీ గారిని సాదరంగా స్వాగతిద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే సార్. మేడం, మీరు ఒక సాధారణ మహిళగా మీ జీవితాన్ని ప్రారంభించారు. ఇవాళ కొన్ని వేల మంది పాడి పరిశ్రమలో ఉన్నటువంటి మహిళలకి, కొన్ని వందల సంఘాలకి మీరు అధ్యక్షత వహిస్తున్నారు. అసలు ఒక్కసారి ఈ ప్రయాణం అంటే ఒక సాధారణ మహిళ స్థితి నుంచి మీరు ఈరోజు అధ్యక్షురాలు అయ్యే వరకు కూడా దాదాపుగా ఒక 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం కదా ఇది. మీ యొక్క జర్నీ సంక్షిప్తంగా మన శ్రోతలకి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? శ్రోతలందరికీ నమస్కారం. నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన మహిళను. నేను పశువులను పోషిస్తూ పాలన సేకరణ చేసేదాన్ని. మా గ్రామాలలో మాకు గిట్టుబాటు ధర ఇవ్వక నష్టపోయేవాళ్ళం. మహిళలమే పాల డైరీ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని ఆలోచన చేసి 2002 ఆగస్టు 17న మేము డైరీ ఏర్పాటు చేసుకున్నాం. నేను ఒక సంఘంలో సభ్యురాలుగా చేరి పాలు పోస్తుండేదాన్ని. తర్వాత సంఘం యొక్క బాధ్యతలను చూసుకోవడానికి నేను ఒక అధ్యక్షులుగా ఉండడం జరిగింది సంఘంలో. తర్వాత నేను డైరీలో కూడా పాలకవర్గంగా చేరడం జరిగింది. డైరీలో పాలకవర్గం చేసిన 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2022లో అధ్యక్షులుగా ఉండడం జరిగింది. అంటే మీరు 2002లో సంఘం ప్రారంభించక ముందర పాల సేకరణ చేస్తూ పాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు, పాల సరఫరా చేస్తూ ఉండేవాళ్ళు. అసలు ఫస్ట్ మీరు పాల సేకరణ చేసే సమయంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అసలు ధర రావట్లేదన్నారు, ఓకే. అంతకు మించి ఇంకా చాలా ఉంటాయి కదా. ఆవులు గేదెల వీటి సంరక్షణ ఉంటుంది, వాటికి పాల సేకరణ తర్వాత వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని మీరు ఎట్లా చూశారు? అసలు ఇప్పుడు వాటిని ఎట్లా అధిగమిస్తున్నారు? అంటే మాకు రేటు ఒకటి ఇవ్వకపోవడం, మరి ఒక డబ్బులు కూడా సరిగా నెలకి ఇవ్వకపోయేది. అట్లా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ ఇబ్బంది పెట్టేవాళ్ళు కాబట్టి మనం ఇట్లా ఇంత కష్టపడి పాలు పోస్తాను, మాకు సరైన టైంలో డబ్బులు ఇస్తలేరు కదా, మరి డబ్బులు ఇవ్వకపోవడంలో ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మేము కుటుంబ పరిస్థితులు సరిగా ఉండకపోయేది కదా. అప్పుడు మనకు ఖర్చులు అనేటివి చాలా వెనుకబడి ఉండేది. ఇప్పుడు ఎట్లా అంటే మేము సంఘం పెట్టుకొని డైరీకి పెట్టుకున్న తర్వాత మాకు ఈజీగా మేము పోసిన పాలకు 15 రోజులకు ఒకసారి, నెలకు 2 సార్లు పాల బిల్లు తీసుకోవడం జరుగుతుంది. ఆ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మా మహిళలకు ఈజీగా పిల్లల ఖర్చులు కానీ, చదువులకు కానీ, పెట్టుబడులకు కానీ, ఇంట్లో నిత్యావసరాల ఖర్చులకు కానీ మన పురుషులను అడగకుండా మహిళలను ఈజీగా నెరవేర్చుకోవడం జరుగుతుంది. అంటే సహకార సంఘంలోకి మీరు వచ్చే ముందర ఇన్కమ్ ఎందుకు రాలేదు, తర్వాత ఎందుకు వచ్చి ఈ డిఫరెన్స్ ఏంటిది? అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటిది? డిఫరెంట్ ఏంటిదంటే అప్పుడు మన ఒక కుటుంబంలో ఉన్నప్పుడు మన ఒక పర్సనల్గా ఒక వ్యక్తికి సరైన డబ్బులు ఇవ్వకపోయేది వాళ్ళు. మన మహిళలతోటి ఒక గ్రూప్గా తయారై మన ఐకమత్యంతో డైరీ ఏర్పరచుకున్నాం కాబట్టి అవి మనం ఏ విధంగా అయితే ఆ మహిళలకు ఈజీగా ఉంటుంది అనుకొని మనం డైరీ ఏర్పాటు చేసుకున్నామో అప్పటి నుండి మేము మహిళలకు ఈజీగా ఉండడానికే 15 రోజులకు ఒకసారి డబ్బులు తీసుకుంటాం కాబట్టి ఆ సమస్య లేకుండా అయిపోయింది అన్నట్టు. అంటే సమిష్టిగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఒకళ్ళం చేయలేం పని, సమిష్టిగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు ఈజీగా ఉంటుంది. బాగుంది. మీరు ఒక గ్రామంలో ఒక సహకార సంఘంలో ఉండి ఎంతోమంది మహిళలను చూశారు. ఇప్పుడు ముల్కనూరు డైరీ అధ్యక్షురాలైనాక కొన్ని వేల మంది మహిళలతో మీరు డీల్ చేస్తున్నారు. అసలు మహిళల్లో ప్రతిభ దాగి ఉంటుంది అని మనం అనుకుంటున్నాం, కానీ మీరు ప్రత్యక్షంగా చూసి వాళ్ళ ప్రతిభని మీరు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు ఈరోజు. ఒకసారి మహిళల ప్రతిభ గురించి మీరు మన శ్రోతలకు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు ఒక గృహిణిగానే ఉండేవాళ్ళం. కుటుంబంలో బాధ్యతలు తెలియకపోయేది, బయటికి పోవాలంటే మన భర్తల సపోర్ట్ లేకపోయేది, కుటుంబం సపోర్ట్ లేకపోయేది. ఇప్పుడు ఏంటిదంటే సమిష్టిగా మేము ఒక డైరీ పెట్టుకున్నాం కాబట్టి మహిళలం ఏదైనా సాధించగలమన్న ధైర్యం
మా దాంట్లో ఐకమత్యంగా ఉండి ఏదైనా సాధించగలం ఉద్దేశంతో ఇప్పుడు మహిళలు బయటికి రావడం జరుగుతుంది. అంటే ఇంతకు ముందులాగా కాదు, అది వరకు వంటింటికే గృహిణి వరకే ఉండేవాళ్ళం. ఈ సంఘాలు ఈ డైరీ పెట్టుకున్న కానుండి విద్యావంతులమైన చదువుకున్న వాళ్ళైనా మాట్లాడే విధానాన్ని బట్టి మారిపోయినాం. ఈ ఐకమత్యంతో డైరీ వరకు వచ్చినాం కదా, మనం పురుషులతో పాటు మనం కూడా ఏదైనా సాధించగలం అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అంటే పురుషులతో కలిసి పని చేయాల్సి వస్తుంటుంది. వాళ్ళ నుంచి మీకు వస్తున్నటువంటి సహకారం ఏమున్నది? వాళ్ళ నుంచి మీకు ఇంకా లభించాల్సినటువంటి సహకారం ఎట్లా ఉంది? పురుషులు సహకారం ఉంటేనే మేము ముందుకు రావడం జరిగింది. మేము సంఘాల నుండి చెప్పుకుంటే ఉదయం సాయంత్రం ఇది డైలీ చేసే పని, వర్క్ కాదు మాది. పొద్దున సాయంత్రం చేసే వర్క్ అది. ఆ వర్క్ను ఉదయం తీసుకున్న పాలను వ్యాన్లలో పంపించాలి. మహిళలము ఉద్యోగం చేస్తాం కానీ పాలైతే డైరీ వరకు పంపించలేము కదా. ఒక వ్యాన్ డ్రైవర్ ఉంటాడు, ఆ వ్యాన్ ఇప్పుడు మన క్యాన్లు వేయాలి. అవన్నీ ఇప్పుడు వేయడానికి మనకు పురుషుల సహకారం ఉండాలి. వాళ్ళ సహకారంతో ఏ సమస్యలు ఉన్నా కూడా మేము ముందుకు వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ తయారయ్యి మన సమస్యను ఎట్లా పరిష్కరించాలని తెలుసుకొని పురుషుల సహకారంతోనైనా ముందుకు డైరీ దాకా పోవడం జరుగుతుంది. అంటే మహిళల స్వశక్తి గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ లోపల అసలు ముల్కనూరు డైరీ అనేది ఎన్ని జిల్లాల్లో ఉన్నది, ఎన్ని గ్రామాల్లో విస్తరించి ఉన్నది, ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఒకసారి ఈ స్ట్రక్చర్ అంటే మీ యొక్క డైరీ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల గురించి ఒక వివరాలు తెలియజేస్తే బాగుంటుంది. మా సంఘాలు గ్రామాల నుండి మొదలుకొని దాదాపు 203 సంఘాలు ఉన్నాయి. 200 గ్రామాల నుండి 203 సంఘాలు ఉన్నాయి. మన వరంగల్, కరీంనగర్, హన్మకొండ జిల్లాలలో విస్తరించున్నది ఇప్పటి వరకు. ముల్కనూరు డైరీ అనేది మహిళల స్వశక్తి కోసం పనిచేస్తున్నటువంటి డైరీ. ఒక సాధారణ మహిళని సాధికార మహిళగా తీర్చిదిద్దడంలో ముల్కనూరు డైరీ చేస్తున్నటువంటి కృషి ఏంటి అసలుకు? అంటే స్వశక్తితో వాళ్ళు ఎదగడానికి ముల్కనూరు డైరీ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది? ముల్కనూరు డైరీ మహిళా డైరీ ఏ విధంగా అంటే పాల బిల్లు ఇచ్చినా కూడా పురుషులకు ఇవ్వలేదు. ఎందుకంటే సభ్యత్వం వాళ్ళదే మహిళలదే ఉన్నది కాబట్టి బిల్లులు మహిళలకి ఇస్తాను. మహిళలు వస్తేనే పాల బిల్లు ఇస్తామన్నట్టు. అది మహిళలకే చెందుతుంది. ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు వేసినా కూడా మహిళలు పోతేనే, ఇప్పుడు బ్యాంకులలో పోయినా కూడా అదే ఉంటుంది కదా, మహిళ పేరు మీద ఉన్నప్పుడు మహిళ పోయి తీసుకోవాలి. అదే ఉద్దేశంతో మన డైరీలో కూడా మహిళలకే పాల బిల్లు ఇవ్వడం జరుగుతుంది. మన పాల బిల్లే కాకుండా సభ్యుల భర్తలకు కూడా ఇన్సూరెన్స్ చేపిస్తాం. కుటుంబానికి భార్యాభర్తలకు ఇద్దరికి ఇన్సూరెన్స్ అని ఉంటుంది. తర్వాత పశువులకు, మనకు పశువుల నుండి మనకు పాలు తీసుకొస్తాను కాబట్టి పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, పశువుల యొక్క ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి వాటికి కూడా ఇన్సూరెన్స్, పశువులకు కూడా ఇన్సూరెన్స్ చేపిస్తాం. వాటికి నట్టల మందులు, గోళీలు, టీకాలు, వాటికి పశువుల బీమా ఇవన్నీ చేపించడం జరుగుతుంది. మినరల్ మిక్చర్ కానీ, మందులు కానీ, టీకాలు కానీ, దానా ఇవి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇట్లా మన సభ్యులకు కానీ, సభ్యుల భర్తలకు, పశువులకు అన్ని సేవలను అందించడం జరుగుతుంది. అంటే మహిళని ఆర్థికంగా స్వశక్తురాల్ని చేయటానికి చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఇవి. ఇంకా సామాజికంగా బలపడడానికి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? భావ వ్యక్తీకరణ, మాట్లాడే విధానం గురించి కానివ్వండి, వాళ్ళ యొక్క చదువు సంధ్యల్లో కానివ్వండి, మీరేమైనా శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నారా? చదువుకోవడానికి అంటే మన సంఘంలో బాధ్యతలు తెలుసుకోవడానికి, సంఘం గురించి వివరణ తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క సంఘం యొక్క లాభాదేవులను తెలుసుకోవడానికి వాళ్ళకి మహిళను ఒక దగ్గర కూర్చోబెట్టి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మీరు అధ్యక్షురాలు కావాలంటే మరి ఇన్ని జిల్లాల వాళ్ళతోటి కూడా మీకు సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఎట్లా సాధ్యమైంది మీకు? మరి ఇట్లా సాధ్యమైంది అంటే ఇప్పుడు మన సంఘాలన్నీ మన డైరీ వరకే తీసుకుంటాం పాలు. ప్రతి ఒక్క సంఘం నుండే డైరీ వరకు తీసుకుంటాం. ఇప్పుడు సంఘంలో అధ్యక్షురాలు ఉన్న తర్వాత డైరీలో పాలకవర్గంగా 15 విలేజ్లకు ఒక్కటి పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. ఆ పాలకవర్గంగా ఉన్న తర్వాత డైరీలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి, ప్రతి ఒక్క గ్రామంలో ఏం జరుగుతుంది అనేది మన నెలకు ఒకసారి బోర్డు మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఏ సంఘంలో ఏ విలేజ్లో ఏం జరుగుతుంది సమస్యని తెలుసుకున్నాం అన్నట్టు. ఆ తెలుసుకుంటున్నాయి కదా సార్ 203 సంఘాలకు మన డైరీ గ్రామాలలో సమస్యలు ఏంటి అని తెలుసుకునేది. ఆ విధంగా అధ్యక్షులుగా ఉండడం జరిగింది. అంటే నాయకత్వ లక్షణాలు, మీరు లీడర్గా ఉన్నారు వీళ్ళందరికీ కూడా. ఇవి ఎట్లా మీకు చిన్నప్పటి నుంచి ఉన్నాయా? ఈ సంఘంలో చేరకముందు నుంచి ఉన్నాయా? చేరిన తర్వాత వచ్చినాయా? వీటిని మీరు ఎట్లా మెరుగుపరుచుకున్నారు? మరి నాయకత్వ లక్షణాలు అనేవి కుటుంబం నుండి తక్కువగానే ఉన్నాయి. మన సంఘం నుండి ఇప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చి ఫస్ట్ సంఘంలో చేరినాం కదా, సంఘం నుండి కొంత నేర్చుకున్నాం. తర్వాత ఒక పాలకవర్గంగా ఉన్నప్పుడు కొంత అనుభవం ద్వారా నేర్చుకున్నాం. 203 సంఘాలలో ఏ సమస్యలు ఉన్నాయి, మహిళలు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా పనిచేస్తాను, ఏ విధంగా ఉన్నారని వాళ్ళ ఆలోచనలను బట్టి అనుభవం ద్వారా మరి ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళ సహనంతో, ఐకమత్యంతో సాధిస్తామనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఇవాళ వాళ్ళకి మాట్లాడే విధానం కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి ఈ ముందుకు రావడం జరిగింది.
అంటే మీరు ఈ డైరీ పరిశ్రమలో ఉన్నారు కాబట్టి మీకు రకరకాల శిక్షణ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. మీ ముల్కనూరులో జరుగుతుంటాయి. మీరందరూ కలిసి కొన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా శిక్షణ కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు. అక్కడ మీ అనుభవాలు ఏంటిది? అంటే మన సంఘంలో జరిగిన సమస్యలను శిక్షణ ద్వారా వాళ్ళ సమస్యలను సాల్వ్ చేస్తాం. ఇంకేమన్నా మనకి ఇంకా ఏమైనా నేర్చుకోవాలంటే ఇతర రాష్ట్రాలకు పోయినా అక్కడ ఏం జరుగుతుంది, మనం ఇంకేం నేర్చుకోవాలి, ఇంకేం మనం ముందుకు పోవాలనే ఆలోచన శిక్షణల ద్వారా నేర్చుకోగలుగుతున్నాం. ఇస్తున్నాం, మనం ఇచ్చే సభ్యులకు కూడా శిక్షణ ఇచ్చుకుంటూ ఇంకా ముందుకు నడవడం జరుగుతుంది. మీకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు భాష ఒక ప్రతిబంధకంగా ఉంటుంది. ఎట్లా మరి వాళ్ళతో మీరు ఎట్లా కమ్యూనికేట్ చేయగలిగినారు? వాళ్ళతో మీరు ఎట్లా సంభాషించగలిగినారు? అంటే మీరే కాకుండా మీతో పాటు కొంతమంది మహిళలు కూడా అక్కడికి వస్తారు కదా, వస్తారు. ఎట్లా సాధ్యం అవుతుంది అదంతా? అంటే సాధ్యం అంటే ఇప్పుడు మనకు వచ్చిన భాషలో మనం చెప్తాం సార్, అక్కడ వాళ్ళ భాష వాళ్ళకు ఉంటుంది. కానీ మనం చెప్పే విధానంలో, వాళ్ళు చెప్పే విధానంలో అర్థం చేసుకునే అంత ఉంటేనే మాట్లాడగలిగే అంత ఉంటాం. అంటే మనకు కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకుంటాం, అంటే గ్రాస్పింగ్, వాళ్ళు చెప్పేదాన్ని యొక్క సారాంశాన్ని మీరు తొందరగా గ్రహించగలుగుతాం. గ్రహింపు శక్తి అనేది మహిళలకు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది, గ్రహించగల శక్తి ఎక్కువ ఉంటుంది, పనిచేసే ఆలోచన ఎక్కువగా ఉంటుంది, కష్టపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకని వాటి రోజున ఇంత ముందుకు పోయి ఒక దేశంలో ఏకైక మహిళగా 2012లో రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. బాగుంది అమ్మ. చాలామంది అంటుంటారు మహిళలు బయటకు వచ్చి వాళ్ళు వివిధ కార్యక్రమాల్లో వాళ్ళు చురుకుగా పాల్గొంటే మరి ఇల్లు చూసుకోవటము, వాళ్ళ యొక్క పదవి బాధ్యతలు లేదా వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు చూసుకోవటం అనేది వాళ్లకు ఒత్తిడితో కోరుకున్న వ్యవహారం అని అంటారు. మరి మీరు 3-4 జిల్లాలలో విస్తరించున్నటువంటి పాడి పరిశ్రమని చూసుకుంటూ కుటుంబ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. మీరు ఒత్తిడిని ఎట్లా అధిగమిస్తారు మరి? అంటే ఎందుకు అడుగుతున్నాం ఇవన్నీ అంటే ఇతర మహిళలకు కూడా స్ఫూర్తివంతంగా ఉండాలని. అయితే మహిళలం అనేది ఒక కుటుంబానికే అంకితం కాకుండా ఇంకా ముందుకు పోవాలి, మన కుటుంబంలో ఉండొద్దు, ఇంకా మనలో చూసి ఇంకొక నలుగురు నేర్చుకోవాలనే ఉద్దేశంతో కుటుంబ బాధ్యతలు కూడా తీసుకుంటూ కష్టపడి పనిచేస్తూ పిల్లలను చదివిస్తూ ఇంకా బయటికి పోయి మన సమాజంలో మాట్లాడడం, నేర్చుకోవడం, సమాధానం చెప్పడం, ఇంకా ముందుకు నడవాలనే ఉద్దేశంతో ఇంకా మనలో చూసి ఇంక ఇతర నలుగురు మహిళలు నేర్చుకోవాలి. మేము పండుగల సమయంలో అయినా, ఇంట్లో పనులు చేసుకుంటూ అయినా, ఉదయం సాయంత్రం కలెక్షన్ టైంలో అయినా ఆ పని చేసుకుంటూ అవన్నీ ఇంకేమన్నా ఉన్నా కూడా పక్కకు పెట్టైనా ఒక డైరీకి వచ్చి సమాధానం చెప్పేటట్టు ఉండాలి, ఇంకా ముందుకు పోవాలనేది ఉద్దేశంతో ఈ డైరీలో చేరడం జరిగింది. ఇన్ని సంఘాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు చూస్తూ ఉంటారు. మరి దీంట్లో లెక్కలు, దీనికి సంబంధించిన ఆడిటింగ్స్ ఉంటాయి, పబ్లిసిటీ ఉంటుంది, ఎన్నో కార్యక్రమాలు కలిస్తేనే ప్రగతి సాధించింది. ఈ వ్యవహారాలన్నీ కూడా మహిళలే చూసుకుంటున్నారా? దీంట్లో మీకు ఎవరెవరు సహకరిస్తున్నారు? ఎట్లా ఉన్నది? 100% మహిళలే చూసుకుంటారు. ఆడిటర్లు మహిళలే, సూపర్వైజర్లు మహిళలే, డైరీలో ఉద్యోగులు మహిళలే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆడిటర్ చేసేదే కానీ, పాల సేకరణ మేనేజర్ కానీ, ఈ జనరల్ మేనేజర్ కానీ వాళ్ళు మిగతా లెక్కలకు సంబంధించినవన్నీ వాళ్ళు కూడా చూసుకుంటారు. ఒక విషయాన్ని మనం అనుకుంటూ ఉంటాం, ఎన్నో కంప్యూటర్లు కలిసి పనిచేస్తూ ఉంటాయి, కొన్ని 100,000 కంప్యూటర్లు కలిసి పనిచేస్తుంటాయి, కానీ ఒక 4-5 మనుషులు కలిసి పనిచేయలేరు అనే మాట మనం ఎక్కువ వింటుంటాం. మరి మీరు ఇంతమందిని కలుపుకొని పోతున్నారు కదా, మీలో ఉన్న క్వాలిటీ ఏంటిది? వాళ్ళు మీకు ఎట్లా సహకరిస్తున్నారు? నమ్మకం, మనం మంచి చేస్తామన్న నమ్మకం. ఇప్పుడు ముల్కనూరు డైరీలో పాలు పోస్తున్నాం అంటే ఈ మన డైరీలో మహిళలు పోసిన పాలకు ఖచ్చితమైన బిల్లు మనకు వస్తుంది, మనం చేయగలుగుతాం, అసలు తప్పు చేయమన్న ఉద్దేశంతో ఇంతవరకు 20 సంవత్సరాల్లో ఎప్పుడు ఒక 15 రోజులు బిల్లు ఇవ్వకుండా ఉండలేదు. అదే నమ్మకంతో మనకు మహిళలు నలుగురితోటి కాదు, ఇప్పుడు 23,000 మంది సభ్యులతోటి నడిపిస్తున్నాం. ఆ నమ్మకమే మాకు ఇంత ముందుకు నడిపించడం జరిగింది. అంటే విజయాలు సాధిస్తున్న క్రమంలో మీకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. అంటే ముఖ్యంగా పాలకు సంబంధించినటువంటి పదార్థాలు, పాలు పాడైపోయినాయని, పాలలో కొన్ని ఏవో కలిసినాయని, ఇట్లాంటి నిందలు కూడా వస్తుంటాయి మీకు. వాటిని మీరు ఎట్లా తట్టుకుని నిలబడతారు మరి? అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు మేము పొద్దున సాయంత్రం పాలు పోసినాం, ఒక సాయంత్రం ఒక పాడైనాయి, వాటికి పరిష్కారం అని ఉంటాయి సార్. అవి లేటుగా పాలు తీసుకొచ్చినామా, డబ్బా కరెక్ట్ నీట్గా లేక ఖరాబ్ అయినాయా, అవి ఏ విధంగా ఖరాబ్ అయినా మనకు తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు మనం ఇట్లా చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు, మనమే సభ్యులమే నష్టపోతామని వాళ్ళకి సమాధానం చెప్పేటట్టు మనకు తెలుస్తుంది. అప్పుడు మనం సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. మహిళలు అర్థం చేసుకొని మళ్ళీ ఈ సమస్య ఇంకో తాప రావద్దు, ఇంకో తాప ఇట్లా చేయొద్దు అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అమ్మ, మరి అమ్మాయిల్ని అబ్బాయిల్ని పెంచే విధానం సరిగ్గా ఉంటే సమాజంలో సమస్యలు తగ్గుతాయి, మహిళలకు గౌరవం పెరుగుతుంది. ఆ విషయంలో మీరేం చెప్తారు మరి?
అమ్మాయిలను అబ్బాయిలను సమానంగా పెంచుతాం సార్. కానీ ఇవాళ ఇప్పుడు రోజులలో సమాజంలో అమ్మాయిని చులకన చూడడం జరుగుతుంది. అట్లా చూడకుండా ధైర్యంగా బలహీనంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ధైర్యంగా ఉండాలి. మగపిల్లలతోటి సమానంగా చదవాలి, ముందుకు పోవాలి. ఏ రంగంలోనైనా ఆడపిల్లను మేము ఏదైనా చేయగలుగుతామనే ఆలోచన ఉండాలి అనేది పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. అంటే మగపిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహాలు? మగపిల్లలను కూడా ఆడపిల్లను చులకనగా చూడకూడదు. మన వాళ్ళు మన తోటి పిల్ల, చెల్లె, అక్క, తల్లి, తండ్రి అన్నట్టే చూడాలి. ఆడపిల్లలు మనతోటి కూడా సమానం అనే ఆలోచన వాళ్ళకి రావాలి. మనం ఒక కుటుంబంలో మన తల్లిదండ్రి చెప్పే విధానాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. మనం కూడా ఒక కుటుంబం మహిళగా ఒక గృహిణిగా ఉన్న తర్వాత మన పిల్లలు కూడా ఒక పద్ధతిలో పెంచిన తర్వాత మనలో చూసి ఇంకొక నలుగురు మనం చెప్పే పద్ధతులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మన ఫస్ట్ కుటుంబంలో నేర్పిన తర్వాత పిల్లలు నేర్పితే ఒక సంఘంకి వచ్చినాం. ఆ సంఘంలో కూడా మనం పిల్లలను ఎట్లా పెంచినాం, తల్లిదండ్రులను ఎట్లా చూసుకున్నాం, ఒక అత్తమామని ఎట్లా చూసుకున్నాం అనే విధానాన్ని మళ్ళీ ఒక ఇతర నలుగురు మహిళలు చూసి నేర్చుకోవాలి. ఆ విధంగా కుటుంబంలో కరెక్ట్ ఉంటేనే బయట సమాజంలో ఉండగలుగుతాం. ఒక గ్రామంలో ఒక సంఘం కరెక్ట్ ఉంటేనే మిగతా సంఘాలకు సమానం చెప్పాడు. అంటే ప్రతి ఒక్క మహిళ వాళ్ళ కుటుంబంలో ఒక పద్ధతిలో ఉన్నది, ఒక సంఘంలో ఉన్న ఒక బాధ్యతలు నిర్వహిస్తుంది, ఒక డైరీలో ఉన్న ఇట్లా ఉన్నది అన్న ఆలోచన ఒక మిగతా చుట్టుప్రక్కల మహిళలకు ఆలోచన రావాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనకు ముందుగా కుటుంబంలో వెళ్ళగలుగుతాం. పిల్లలకి మీరేం చెప్తారు? స్కూల్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి, వాళ్ళ సాటి ఆడపిల్లల పట్ల ఎట్లా ప్రవర్తించాలి అనే విషయం మగపిల్లలకు కూడా చెప్తుంటారా? ఏం చెప్తారు? మగపిల్లలు కూడా చెప్తాం కదా సార్. ఆడపిల్లలకే కాకుండా మగపిల్లలు కూడా ఒక కుటుంబంలో మంచిగా తల్లిదండ్రితోటి మాట్లాడే పద్ధతి, గురువులతోటి మాట్లాడే పద్ధతి, ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడే విధానం, క్రమమైన పద్ధతిలో మాట్లాడాలి అనేది పిల్లలకు నేర్పిస్తాం కదా. అంటే ఇంతమంది మహిళల్ని మీరు చూస్తుంటారు కదా, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, మగపిల్లలతో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, మగవాళ్ళతో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని మీకు దృష్టికి వచ్చినప్పుడు ఇట్లా పరిష్కరించుకోవాలని మీరు చర్చిస్తుంటారు కదా, ఏం చెప్తారు మరి వాళ్ళకి? మంచి పద్ధతి, మంచి నడవడిక, మంచి లక్షణం, మంచి గుణం ఉండాలనే ఉద్దేశం. అంటే మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఇట్లా ఉండాలి, ఆదర్శవంతంగా నేను కూడా ఇట్లా తయారు కావాలి. లీడర్లను చూస్తుంటాము, సినిమా యాక్టర్లను చూస్తుంటాము, ఆటలాడే మహిళల్ని చూస్తుంటాము. ఉంటారు సార్, ఎందుకుంటారు? ఇప్పుడు మా కుటుంబంలో ఉంటారు, మా తోటి కోడళ్ళు కానీ, మా ఆడపడుచులు కానీ, మా గ్రామంలో కూడా ఓ పలానా కుటుంబంలో పలానా ధనశ్రీ చాలా గుణవంతురాలని చెప్పే వాళ్ళు ఉంటారు. మనం ఒక డైరీ పోయిన తర్వాత సంఘంలో ఉన్న అధ్యక్షులుగా ఉన్నప్పుడు సుతా ఈ అధ్యక్షురాలు మంచిగా సంఘం స్టార్ట్ అయిన ఉంటుంది, మంచిగా బాధ్యతలు వహిస్తుంది, అట్లా ఉండాలని సంఘం ద్వారా ఉంటుంది. ఒక డైరీ పోయిన తర్వాత కూడా ఒక మహిళగా నేను ఒక అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా వచ్చిన అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ మన ఒక ప్రెసిడెంట్ ఒక మంచి గుణాలు, మంచి లక్షణాలు చెప్పే విధానాన్ని బట్టి ఇట్లా ఆ విధంగా ఒక మహిళను చూసి నేర్చుకోవాలనే ఆలోచన వాళ్ళ ఎదుటి వాళ్ళకు ఉండాలి. ఆ విధంగా ఉంటాం కాబట్టి ఎదుటి వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఒక అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఒక మహిళగా మంచి మాట, మర్యాద, అంకిత భావం, మంచి లక్షణాలు ఉన్నాయి, మనం కూడా ఉండాలనేది మిగతా సంఘాల మహిళలకు కూడా అనిపించేటట్టు ఉండగలుగుతాను. బాగుంది మేడం. ధనశ్రీ గారు, మీరు ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి వచ్చి చాలా విషయాల్లో మీరు చెప్పారు. మీరు ఒక సాధారణ మహిళగా ఒక జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఒక పెద్ద సహకార డైరీకి మీరు అధ్యక్షురాలుగా ఎదిగారు. ఈ క్రమాన్ని మీరు వివరిస్తున్నారు. మీకు వచ్చిన సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకుంటారనే విషయాన్ని తెలియజేశారు. మహిళల పట్ల పురుషుల ప్రవర్తన ఎట్లుండాలనేది చెప్తున్నారు. ఇన్ని విషయాలు మరి శ్రోతలకు తెలియజేశారు. ధన్యవాదాలు ధనశ్రీ గారు. నమస్తే. నమస్తే సార్. చారెడసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి, పూల పందిరి. అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంట సిరిమూవల సందడి, సిరిమూవల సందడి. పూల పందిరి, ఇంట సిరిమూవల సందడి, పూల పందిరి, ఇంట సిరిమూవల సందడి.